ముందుగా మా డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి నమస్కారం, జయశంకర్ గారికి, ప్రొడ్యూసర్స్కి అండ్ మా హీరో వర్మ గారికి అండ్ దీంట్లో పనిచేసిన ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. జీవితంలో ఒక మంచి సినిమా చేయాలని ఎప్పుడు కోరుకుండేదండి. ఈ సినిమాలో హరిషడ్ వర్గాల గురించి ఈ సినిమా తీయటం మన జయశంకర్ గారు చేశారు. ఈ సినిమా స్టార్టింగ్ అంటే కొబ్బరికాయ కొట్టిన రోజు మేము ఒక గుడిలో, ఒక దేవాలయంలో ఈ సినిమా ప్రారంభించారు. ఆ కొబ్బరికాయ కొట్టిన రోజు నేను ఆ రోజు షూటింగ్లో పాల్గొన్నందుకు, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కువ సీరియస్ క్యారెక్టర్స్ చేసే నాకు జయశంకర్ గారు ధైర్యం చేసి ఒక చిన్న కామెడీ, ఒక స్కిట్స్ లాగా ఒక 4-5 సీన్స్లో నన్ను కూడా పెట్టడం జరిగిందండి. చాలా వండర్ఫుల్. సనాతన ధర్మం గురించి, హరిషడ్ వర్గాల గురించి చాలా క్లియర్గా, డీప్గా దీంట్లో తెలియచేశారు. హరిషడ్ వర్గాల్లో మనకు శత్రువులని ఇందాక గురువుగారు చెప్పినట్టు, దాదాపు ఈ హరిషడ్ వర్గాల్లో మన శత్రువుల్ని దూరం పెట్టాలన్న ఉద్దేశంతో నేను చాలా వరకు కొన్ని అంటే కామ, క్రోధ, మోహ ఇవన్నీ కూడా నేను చాలా వరకు దూరం పెట్టుకుంటూ భయంతో వాటిని దూరం పెట్టడం జరుగుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తారు. మనం వీటన్నిటికీ దూరం ఉండాలి, భక్తి అనేది డెవలప్ చేసుకోవాలనేది ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, జయశంకర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్స్ జయశంకర్ గారికి మరొకసారి బెస్ట్ విషెస్ చెబుతూ, అందరికి మాతో కలిసి వర్క్ చేసిన అందరికి కూడా మరొకసారి మనం విజయం సాధించాలని కోరుకుంటూ, మన షణ్ముఖ ప్రియ గారు చాలా అద్భుతంగా పాడారు, రూబెన్స్ గారు కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మనందరం ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. జయశంకర్ గారి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు నీలప్రియ గారు మాట్లాడతారు. మా ముందుకు వస్తున్నారని అర్థమవుతుంది. రిక్వెస్టింగ్ వినోద్ వర్మ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా జేకి చాలా థ్యాంక్స్ అండ్ సార్ థ్యాంక్స్ అలాట్ సార్. ఇంతకుముందు వచ్చిన పొలిటికల్ పర్సనాలిటీస్కి, మీడియా పీపుల్కి వెరీ గుడ్ ఈవినింగ్. సినిమా గురించి ముందు చెప్పడానికన్నా ముందు ఐ జస్ట్ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు వినోద్ వర్మ. ఐఎమ్ అన్ ఎక్స్-ఐటీ ఎంప్లాయీ. ఇక్కడ యూఎస్లో ఎంఎస్ కంప్లీట్ చేసి జాబ్ చేసుకుంటూ ఉన్నాను. సినిమా అనే ఒక ప్యాషన్తో ఇండియాకి తిరిగి వచ్చేసాను. ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ షార్ట్ ఫిల్మ్స్. అలా షార్ట్ ఫిల్మ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ నాకు జే పరిచయం అయింది. గాడ్ మస్ట్ బీ క్రేజీ అనే ఒక షార్ట్ ఫిల్మ్. పిలిచి, యూ కెన్ డూ దిస్, 3 డేస్లో షూట్ ఉంటుంది, నువ్వు ప్రిపేర్ అయ్యి రా అని చెప్పాడు జే. కానీ 3 అవర్స్లో తీసాడు ఆ షూటింగ్, ఫినిష్ చేశాడు. అండ్ ఇట్ గాట్ అ వెరీ ఫినామినల్ రెస్పాన్స్. ఆ రోజుల్లో షార్ట్ ఫిల్మ్కి ఇట్ వాజ్ లైక్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ మోటివేషనల్. సో అక్కడి నుంచి నాకు జేతో జర్నీ స్టార్ట్ అయ్యింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఆ ఫిల్మ్ చూసి నాకు తమిళ్లో దుర్వంగల్ 16లో ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ దట్ మూవీ ఆల్సో వాజ్ అ ఫినామినల్ హిట్. ఇక్కడ D16 అని చెప్పి తెలుగులో డబ్బింగ్ చేశారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్ వాజ్ పేపర్ బాయ్. మీ పేపర్ బాయ్ ఎక్స్పోజర్ చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కూడా, నేను మా పేరెంట్స్ బెంగళూరులో ఉంటారు, బెంగళూరులో వెళ్తే ప్రతి ఓల్డ్ రికగ్నైజ్ చేసి ఆ పర్టికులర్ సీన్ గురించి, ఆ డైలాగ్స్ గురించి చెప్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ జే హూ వాజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్. థ్యాంక్ యూ సో మచ్ జే. ఇది అయిపోయిన తర్వాత ఐ వాజ్ డూయింగ్ కపుల్ అదర్ ఫిల్మ్స్ అండ్ జే వచ్చి హరి స్టార్ట్ చేస్తున్నాము, యూ విల్ బీ డూయింగ్ ద లీడ్ అన్నారు. ఐ వాజ్ వెరీ నర్వస్. ఆర్ యూ షూర్ అని అడిగాను నేను. లేదు, యూ క్యాన్ డూ ఇట్. అండ్ నాకు ఎవరి గురించి చెప్పలేదు, హూ ఆర్ మై అదర్ కో యాక్టర్స్ ఎవరూ చెప్పలేదు. కానీ ఒక్క యాక్టర్ చెప్పేప్పుడు మాత్రం నాకు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. అండ్ దట్ వాజ్ సాయి కుమార్ సార్. బట్ హీ ప్రిపేర్డ్ మీ వెరీ వెల్, సేయింగ్ దట్ నువ్వు క్యారెక్టర్ నుంచి బయట రావద్దు, నువ్వు సెట్కి వస్తే యు ఆర్ ఆన్ ద టాప్ నాచ్, కీప్ దట్ ఇన్ మైండ్. ఎప్పుడు బీ వెరీ ఫ్రెష్. ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపో, షూటింగ్ అయిపోతానే ఫ్రిడ్జ్లో పడుకో, మళ్ళీ మార్నింగ్ వచ్చి కెమెరా ముందుకు రా, నాకు అంత ఫ్రెష్గా ఉండాలి నువ్వు ఎప్పుడు. సో అండ్ వన్ మోర్ థింగ్, హరి ఈజ్ మోర్ లైక్
a film school to me, which made me to identify my own boundaries. Ante when you're cornered, when you have no choice, you tend to cross the boundaries. So నా పరిస్థితుల్లో కూడా అలాగే జరిగింది. షూట్కి వస్తాను, జే వచ్చి ఇమీడియట్గా ఒక 3 pages పేపర్ 3 pages డైలాగ్స్ ఇచ్చేస్తారనమాట. అసలు నాకన్నా షార్ట్ ఫిల్మ్స్లో జనరల్గా ఫార్మాట్ ఎలా ఉంటుందంటే స్టోరీ బాగా అబ్జర్వ్ చేసుకొని 1 day ముందు ప్రిపరేషన్స్ చేసుకొని మైండ్లో ఒక కొరియోగ్రఫీ పెట్టుకొని దట్ వీ రెండర్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. బట్ జే అలా కాదు, 15 minutes 3 pages డైలాగ్స్ చెప్పేసే కుమ్మేసే బ్రో అంటాడు. అండ్ ఆ కాన్ఫిడెన్స్, ఓకే మై డైరెక్టర్ ఈస్ హ్యావింగ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, అది మనం దాన్ని డిసప్పాయింట్ చేయకూడదు. అండ్ it used to come out, and that is when I understood that potentiality. So thank you, Jay, for helping me in this entire film. Asal Jay lekapothe there is nothing in Ari ani cheppochu actually cheppalante. He was there from day one. Our energy ela aithe pettukunnado till today he has kept that energy very intact. And thanks a lot to my producers and to the music director Anup sir. And ma'am, your Baga Baga is a slow poison, man. ఆ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు కార్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మైండ్లో ఎక్కడో తిరుగుతూనే ఉంది. సాయి కుమార్ సార్ విజువల్ మైండ్లో పడుతుంది నాకు. ఇట్ వాస్ రియల్లీ అమేజింగ్ అండ్ డెఫినెట్లీ దట్ సాంగ్ విల్ రీచ్ అ వెరీ లాంగ్ వే. అండ్ ఎవరన్నా మర్చిపోయి, అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు ఆల్ మై కో యాక్టర్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎవ్రీ సీనియర్ యాక్టర్ వాజ్ లైక్ అ ఫిల్మ్ స్కూల్ టు మీ. సాయి కుమార్ సార్ అయ్యుండొచ్చు, సుధాకర్ సార్ అయ్యుండొచ్చు. వెన్ దే వర్ గివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ టేక్, ఒకే ఒక టేక్, అసలు దట్ వాజ్ ద మోస్ట్ లెర్నింగ్ మూమెంట్ ఫర్ మీ. సార్ మీతో షూట్ అయిపోయాక బెంగళూరు వరకు మీరే తిరుగుతున్నారు సార్ నాకు మైండ్లో. అండ్ యునో సార్, దిస్ ఇస్ వాట్ వీ టేక్ అవే సార్ యాజ్ జూనియర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. యాజ్ ఇంకా సినిమా గురించి చెప్పాలనుకుంటే దీంట్లో ఫ్యూ ఎమోషన్స్ ఉన్నాయి. యాజ్ అందరూ దాని గురించి మాట్లాడారు, దట్ హౌ డు యూ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే యూ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ అనేది ఓవరాల్ కాన్సెప్ట్. దాన్ని జే ఒక ఎంటర్టైన్మెంట్ క్యాప్సూల్లో వేసి ఆడియన్స్ ముందు ఎంటర్టైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఇట్ విల్ గెట్ బెటర్ కన్జ్యూమ్డ్ అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ విధంగా మీ ముందుకు తీసుకొచ్చాడు. And as they say, a good content will always be picked up by the audience. I still strongly believe that. So it's coming on 10th, and wishing for your love and support for the film. Thank you very much. Thank you so much, Vinod Varma garu. Very much looking forward to see your role in the film. ఒక విచిత్రమైన అనుభవం ఇది. నాకు సినిమాలతో అసలు పరిచయం లేదు. అందరూ సినిమా వాళ్ళు, సినిమా ప్రముఖులు అద్భుతంగా మాట్లాడారు. అయితే నేను ఒక ప్రేక్షకుడిగా మాట్లాడదలుచుకున్నాను. ఈ చిత్రం నేను ప్రివ్యూ చూశాను. ఫస్ట్ ఈ చిత్రాన్ని చూడడానికి వెళ్ళే ముందు నా మనసులో ఒక ఇది ఉండేది. ఇండియన్ ఫిలాసఫీ ఈజ్ అ ఇన్నర్ సైన్స్. ఆ ఇన్నర్ సైన్స్ని ఎలా చిత్రీకరిస్తారు అనేది ఒక అనుమానం ఉండేది. కానీ ఇన్నర్ సైన్స్ను కూడా అద్భుతంగా చెప్పవచ్చు ప్రజలకి అనేది ఈ అరీ సినిమా ద్వారా నాకు అర్థమైంది. ప్రపంచంలో సనాతన ధర్మానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. అటువంటి సమయంలో మన ఇండియన్ ఫిలాసఫీని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక మంచి సబ్జెక్టుని ఎన్నుకొని దాని ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ప్రయత్నించారు ఈ చిత్ర నిర్మాతలు కానివ్వండి. ఇది చాలా పెద్ద సాహసం అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్య ప్రేక్షకుడుగా మాట్లాడుతున్నాను నేను. ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోవాలి అని అంటే ఈనాడు చాలా చాలా మసాలాలు కావాలా.
కానీ దాన్ని ఫిలాసఫీతో, ఇండియన్ ఫిలాసఫీతో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలతో దీన్ని మేళవించి ఎమోషనల్ ఇంటెలిజెన్సీని ఎట్లా వాడుకోవాలి అని మామూలుగా మనకు పెద్ద ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎమోషనల్ ఇంటెలిజెన్సీ గురించి. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్సీని మనం, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తిలో ఉండేవి, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోకూడదు, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికే అర్థమవుతుంది. ఖచ్చితమైన సందేశాత్మకమైన చిత్రం ఇది. ఖచ్చితంగా ఇది ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది అని ఆశిస్తూ, మా జయశంకర్ మరలా ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మించాలని, ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక గీటురాయిగా నిలబడిపోతుంది సినీ పరిశ్రమలో. ధన్యవాదాలు. జై హింద్, జై మా భారతి. థ్యాంక్ యూ సార్.